ఈ రోజైతే మనకి చాలా వర్క్స్ ఉన్నాయి. ఫస్ట్ మా మామ్‌ని ఆఫీస్‌లో దింపేద్దాం. ఈ సీన్ చూస్తుంటే నాకైతే ఒకటి గుర్తొచ్చింది. చిన్నప్పుడు ఇలానే మా మామ్ నన్ను స్కూల్‌లో డ్రాప్ చేసేది. అండ్ ఇప్పుడు నేను ఆఫీస్‌లో డ్రాప్ చేస్తున్నా మా మామ్‌ని. ఎంత క్యూట్‌గా వెనక్కి తిరిగి అయితే బాయ్ చెప్తుంది. నేను కూడా సేమ్ ఇట్లానే చెప్పేదాన్ని. అండ్ మా మామ్‌కి సెండ్ ఆఫ్ ఇచ్చేసి నా చిన్న వర్క్ కంప్లీట్ చేద్దామని అయితే మీ సేవకెళ్ళా. వాళ్ళు చెప్పిన అన్ని డాక్యుమెంట్స్ లేవు. నా దగ్గర కొన్ని ఉన్నాయి. పర్లేదా అని అడిగితే ఏం పర్లేదు వెళ్ళైతే తీసుకొచ్చే అన్నారు. ఇంకా చేసేదేం లేక మళ్ళా వెనక్కొచ్చి మా మామ్ దగ్గర రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నా. ఇంకా తీసుకువెళ్ళి ఇచ్చేసి నా వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేస్తుంటే వర్షం పడుతుంది. లాస్ట్ టైం ఒక వీడియోలో వర్షంలో నేను ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తున్నా అని చెప్తే ఎవరైనా ఐస్ క్రీమ్ తింటారా కీర్తన గారు వర్షంలో అని నాకు కామెంట్ చేశారు. సరే కదా అని ఈసారి మిరపకాయ బజ్జీ తిందామని అయితే వచ్చా. ఈ ప్లేస్ అయితే నా ఫేవరెట్. ఏలూరులో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. అండ్ మీరైతే వర్షంలో ఏం తింటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.